హై రిస్క్. అంటే మనకి రిటర్న్స్ ఎక్కువ రావాలి అంటే హై రిస్క్ ఖచ్చితంగా ఉంటది. అయితే మనం అది ఎక్కడ, ఎలాంటి టైం అనేది మనం ఎలా చూసుకోవాలి సార్? హై రిస్క్, హై రిటర్న్స్, హ్మ్. రైట్? నో రిస్క్, నో రిటర్న్స్. హ్మ్. లెస్ రిస్క్, లెస్ లెస్ రిటర్న్స్. రిటర్న్స్. సో, రిస్క్, రిటర్న్స్ ఇంటర్లింక్డ్. హ్మ్. రిస్క్ తీసుకుంటేనే ఏదైనా సాధ్యమవుతది. సాధ్యమవుతుంది. నార్మల్ టెండెన్సీ మన నార్మల్ లైఫ్‌లో కూడా అదే స్ట్రాటజీ. హ్మ్. మనం రిస్క్ తీసుకుంటేనే ఏదైనా వెళ్ళగలం. మనం బండి రాదు, రైట్? స్టార్టింగ్‌లో ఎవరు బండి నడపడం రాదు. హ్మ్. రిస్క్ తీసుకొని నేర్చుకుంటేనే కదా ఇవాళ నడుపుతున్నారు, వచ్చేస్తది. హ్యాపీగా హ్మ్. వస్తున్నారు. టైం సేవ్ అవుతుంది. సో, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, ఇక్కడేంటంటే ఎంత రిస్క్ తీసుకోవాలి? రిస్క్ ఆళ్ళ అపెటైట్ బట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది మన టాపిక్. ఓకే. మేడం, రిస్క్ లెవెల్స్ మనం మాట్లాడుకుంటే లో రిస్క్, తర్వాత మోడరేట్ రిస్క్, హై రిస్క్, వెరీ హై రిస్క్ కేటగిరీస్ ఉంటాయి. ఓకే. ఓకే. సో, 4 కేటగిరీస్: లో రిస్క్, మోడరేట్ రిస్క్, హై హై రిస్క్, రిస్క్. వెరీ వెరీ హై హై రిస్క్. రిస్క్. హ్మ్. సో, వెరీ హై రిస్క్ అంటే వెరీ హై అంటే మనం పెట్టుబడి కూడా రిటర్న్స్. అంతే రిటర్న్స్ అంతే రిటర్న్స్. ఉంటాయి. పెట్టుబడి అంతే ఉంటది. అన్నీ అలానే ఉంటాయి. పెట్టుబడి చిన్నదైనా సరే రిటర్న్స్ ఎక్కువుంటాయి. హ్మ్. హ్మ్. హయ్యర్ రిస్క్, హయ్యర్ రిటర్న్స్. ఓకే. సమయం ఉండాలక్కడ మళ్ళా. ఓకే. టైం మ్యూచువల్ గూడా ఫండ్‌లో మనకి ఆ! సమయం ఎక్కువుండాలి. ఓకే. మీకు ఆలోచన వచ్చినప్పుడు నాకు డౌటొచ్చింది. సో, హ్మ్. సమయం కూడా ఉండాలక్కడ. హ్మ్. సో, ఇక్కడ బేసికల్‌గా మన ఫస్ట్ రిస్క్ మాట్లాడుకునేటప్పుడు లో రిస్క్. లో రిస్కు టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ఎక్కడ చేయొచ్చు అని మాట్లాడుకుంటే ఫస్ట్ బ్యాంక్ ఎఫ్‌డి హ్మ్. హ్మ్. రిస్క్‌లో ఉంటుంది. తర్వాత సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టి వదిలేయడం. రైట్. అంటే 1% ఎంతో ఇస్తారు కదా! హ్మ్. ఆహ్, స్ లో రిస్క్. తర్వాత మ్యూచువల్ ఫండ్‌కొచ్చిన తర్వాత లిక్విడ్ ఫండ్స్. హ్మ్. లిక్విడ్ ఫండ్స్ మనం ఎమర్జెన్సీ ఫండ్స్ క్రియేట్ చేయడానికి ఎప్పుడు వాడుతుంటాం. అంటే షార్ట్ టర్మ్‌లో ఎప్పుడైనా మనకు డబ్బులు కావాలి అనుకున్నప్పుడు అలాంటి ఫండ్‌ని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి. ఇది ఈ లో రిస్క్ కేటగిరీలో ఉంటుంది హ్మ్. జనరల్‌గా. సెకండ్ కమింగ్ టు మోడరేట్ రిస్క్. మోడరేట్ రిస్క్ మాట్లాడేటప్పుడు ఏంటంటే టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గాని మనం మాట్లాడితే మోడరేట్ రిస్క్ ఎవరైతే తీసుకోగలరో వాళ్ళ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలని మాట్లాడితే ఒకటి డెట్ కేటగిరీస్, డెట్ ఫండ్స్, లేకపోతే హైబ్రిడ్ ఫండ్స్, హ్మ్. హ్మ్. రైట్? మ్యూచువల్ ఫండ్స్‌లో మోడరేట్ రిస్క్ డెట్ ఫండ్స్‌లో చేయొచ్చు, లేకపోతే హైబ్రిడ్ ఫండ్‌లో చేయొచ్చు. ఇక్కడేంటంటే ఎవరికైతే ఒక లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఎక్స్‌పెక్టేషన్ ఉందో ఒక 7-10% రిటర్న్స్ గాని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అలాంటి ఈ మోడరేట్ రిస్క్‌లో వస్తూ డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. వాళ్ళ గోల్ ఆరిజిన్ ఏమో 3-5 ఇయర్స్ మినిమమ్ ఉండాలి. హ్మ్. హ్మ్. సో, అలాంటి అంత సమయం ఉండేటప్పుడు ఒక 7-10% రిటర్న్ జనరేట్ చేస్తూ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని మాట్లాడితే డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్. థర్డ్ కేటగిరీ హై రిస్క్. హ్మ్. హై రిస్క్ కేటగిరీలో వాళ్ళు ఇన్వెస్ట్ చే 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 ఎక్కడ చేయొచ్చు అని మాట్లాడుకుంటే ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్. హై రిస్క్ కాబట్టి హై రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ స్కీమ్స్‌లో ఉంటది. ఇక్కడ రిటర్న్స్ లాంగ్ టర్మ్ ఎక్స్‌పెక్టేషన్ సుమారుగా 12-15% రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ వాళ్ళ గోల్ ఏ ఏ దేనికోసమైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆళ్ళ గోల్ అట్‌లీస్ట్ టైమ్ హారిజన్ 7 ఇయర్స్ ప్లస్ ఉండాలి. ఆ! అంటే మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 5-7 7 ఇయర్స్ ఇయర్స్ ప్లస్ పైనుండాలి. ఉంటే ఈక్విటీ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ హై రిస్క్ తీసుకుంటూ 12-15% రిటర్న్ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు కమింగ్ టు వెరీ హై రిస్క్. రిస్క్. ఇలాంటిది ఎక్కడ ఎక్కువ రిస్క్ ఉంది అని మనం మాట్లాడుకుంటే టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వెరీ హై రిస్క్ ఉంటుందని మాట్లాడుకుంటే ఒకటి ఇండివిడ్యువల్ హ్మ్. స్టాక్స్. రెండోది స్మాల్ క్యాప్స్, చిన్న చిన్న కంపెనీ స్మాల్ క్యాప్స్. తర్వాత క్రిప్టో కరెన్సీస్. ఓకే. హ్మ్. ఇది చాలా హై రిస్క్ ఉంటుంది. వెరీ, వెరీ హై రిస్క్ ఉంటుంది. ఇదేంటంటే ఎలాగైతే మనకి ఎక్కడైతే రిస్క్ వెరీ హై ఉంటుందో అలాంటి రిటర్న్సే చూడగలిసే ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే హ్మ్. యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ హై రిటర్న్స్ యాస్ వెల్ యాస్ వెరీ లో రిటర్న్స్. హ్మ్. సో, ఇది ఇటైనా ఎళ్ళొచ్చు, అటైనా అదే ఎళ్ళొచ్చమాట. అనొచ్చు. అంటే హ్మ్. తెగించి పెట్టేస్తారు చూసారా? నాకు వస్తే వచ్చింది లేకపోతే వదిలేస్తాను, పోతే పోతే ఆ! పోయిందని. అలాంటి రిస్క్ ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ సూటబుల్ అవుతుంది. ఇక్కడ ఎవరికి సూటబుల్ అని మనం మాట్లాడుకుంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్వెస్టర్స్. అన్నిట్లో నాలెడ్జ్ ఉండి ఇవన్నిట్లో నేను చెప్పిన ఈ స్టాక్స్ గాని, స్మాల్ క్యాప్స్ గాని, క్రిప్టోస్ గాని థరో నాలెడ్జ్ ఉండి ఒక ఎక్స్‌పర్ట్ అయి ఉంటేనే
ఇలాంటి వెరీ హై రిస్క్ పెట్టాలి. కేటగిరీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అదేంటంటే ఇండివిడ్యువల్ స్టాక్స్, స్మాల్ క్యాప్స్, ఎగ్జాంపుల్‌గా క్రిప్టో. సో, హ్మ్. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఈ రిస్క్‌లు చూసుకుంటూ మనం ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. రైట్. సో, ఇప్పుడు మనకి అర్థమైందేంటి? హయ్యర్ రిస్క్, హయ్యర్ రిటర్న్స్. హ్మ్. ఆ హయ్యర్ లోయర్ రిస్క్, లోయర్ రిటర్న్స్. రైట్. హ్మ్. అదే ఎప్పుడైతే హయ్యర్ రిస్క్ ఉండేటప్పుడు ఏంటంటే హయ్యర్ రిటర్న్స్ వస్తది. హయ్యర్ రిస్క్, హయ్యర్ రిటర్న్స్ అన్నాను కదా అని మీరు ఇండివిడ్యువల్ స్టాక్స్, క్రిప్టో కరెన్సీలు పెడితే డౌన్‌ఫాల్ చూసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఆ! వెరీ లోకెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది కూడా అర్థం చేసుకోవాలి. హ్మ్. సో, ఆ రిస్క్‌ని అర్థం చేసుకుంటూ జనరల్‌గా ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడి క్యాపిటల్‌ని కనీసం ప్రొటెక్ట్ చేయాలనే ఒక ఉద్దేశం ఉంటే మీరు వెరీ హై రిస్క్‌లో వెళ్తే కష్టం. సో, అదే ఒక డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో చేసుకుంటూ ఒక వెరీ హై రిస్క్, ఒక మోడరేట్, లో ఓ వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో చేసుకుంటే మంచి రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుంది. మేజర్ ఫ్యాక్టర్స్ ఇక్కడ చూసుకోవాల్సిందేంటంటే రిస్క్‌తో పాటు టైమ్ హారిజన్ ఎంతుంది? వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ ఎన్ని సంవత్సరాల్లో ఉంది? తర్వాత వాళ్ళకి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్నారా లేదా? హ్మ్. ఇలాంటన్నీ చేసేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేస్తూ చేయాలి. ఇది కాకుండా ఎప్పుడైతే మన లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటుందో మన ఎమోషన్స్ మిస్టేక్స్ చేయకూడదు. మన ఎమోషన్స్ ఏం చేస్తదంటే ఒక వాలటైల్ సిట్యుయేషన్స్‌లో మనని మిస్టేక్ చేయిస్తది. అంటే అంటే వెనక్కి తీసుకు షిప్ ఆపేయడం గానీ, లేపోతే డబ్బులు తీసేయడం గానీ, మన నెగెటివ్ రిటర్న్స్ చూసి డబ్బులు తీసేయడం. అంటే మనం అనుకునేది ఒక 20 ఇయర్స్ అనుకుందాం అనుకుంటాం. లాంగ్ హ్మ్. గోల్. ఆళ్ళు 2, 3 ఇయర్స్‌కే చూసి నెగెటివ్ రిటర్న్స్ చూసి తీసేస్ తీసేస్తుంటారు. అలాంటి ఎమోషన్ డెసిషన్స్ అనేది పక్కపెట్టి లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో మీరు ఒక మంచి డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకుంటూ మన వెల్త్ అనేది క్రియేట్ అంటే చేయగలుగుతాం. ఇక్కడ నాకొక చిన్న డౌట్ ఉంది సార్. ఏంటంటే చాలామంది నేను అడిగిన వాళ్ళలో 3 ఇయర్స్ చూసాము. ఇది ఇంతే ఇంకా అందుకే మేము వెనక్కొచ్చేసామని చెప్పి చాలామంది 3 ఇయర్స్‌కే వాళ్ళకి విసుగొచ్చేస్తూ ఉంటది. మీరు 20 ఇయర్స్ చెప్తున్నారు. అంటే వీళ్ళకి ఎట్లాంటి మోటివేషన్ ఉండాలంటారు? ఎందుకంటే 3 ఇయర్స్‌లో వీళ్ళు లో చూసేసామని చెప్పేసి మేము ఇంకా వద్దు అని చెప్పేసి తీసేసుకున్నామని చెప్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ మేడం. ఎడ్యుకేషన్, నాలెడ్జ్. హ్మ్. ఎడ్యుకేట్ చేయాలి. హ్మ్. నాలెడ్జ్ ఇవ్వాలి. హ్మ్. దానికంటే మనం ఏం చేయలేం కదా! సో, హ్మ్. అంటే ఒక అదేదో సామెత ఉంది కదా! ఒక లేక్ దగ్గరికి ఏదైనా తీసుకొనెళ్ళి నీళ్ళు తాగమని చెప్పొచ్చు గానీ, మనం తాగించలేం. తాగిపించలేం. హ్మ్. సో, అదే విధంగా ప్రతి ఒక్కరికి మనం ఎడ్యుకేట్ చేయగలుగుతాం. మనం ఎప్పుడైతే 10 ఇయర్స్, 20 ఇయర్స్ గోల్ ఉందో, హ్మ్. మనం ఫస్ట్ 2, 3 ఇయర్స్ ఇప్పుడు లాస్ట్ 2, 3 ఇయర్స్ చూసుకుంటే మార్కెట్స్ అసలు అన్నీ వాలటైల్‌గా ఉన్నాయి. హ్మ్. మన స్టాక్ మార్కెట్ అన్నీ డౌన్‌ఫాల్ ఉంది. పొలిటికల్ సినారియోస్ ఉన్నాయి. జియో టెన్షన్స్ ఉన్నాయి. పొలిటికల్ వార్ గీర్ అని. అవునవును సో, సార్. ఇలాంటివన్నీ ఉండేటప్పుడు మనకి ఈ లాస్ట్ 2, 3 ఇయర్స్ రిటర్న్స్ ఎలా జనరేట్ అవుతాయి? హ్మ్. హ్మ్. సో, హ్మ్. మనం పేషెంట్‌గా మన మన 20 సంవత్సరాలు సమయం. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ప్రతి సంవత్సరం మనం 12% రిటర్న్స్ మాట్లాడుకునేటప్పుడు, ప్రతి సంవత్సరం 12% రిటర్న్ జనరేట్ రాదు. చేస్తదని హ్మ్. కాదు. హ్మ్. హ్మ్. 1-3 ఇయర్స్ చేయకపోవచ్చు. ఫోర్త్, ఫిఫ్త్ ఇయర్ ఆ 5 ఇయర్స్ రిటర్న్స్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. అలాగే ఉంటుంది మా మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు రిటర్న్స్. సో, మనం ఇటు గోల్ ఏదైతే సెట్ చేసుకున్నామో, ఆ గోల్‌కి మనం అకస్టమ్డ్ అయితూ ఫాలో అవుతూ ఆ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ అనేది కొ సా కంటిన్యూ చేయాలి. అది హ్మ్. ఆపేస్తే మనం గోల్ రీచ్ అవ్వము. మళ్ళీ ఆ ఎమోషన్స్ గాని వచ్చేసిందంటే మనం తీసేస్తూ ఉంటాం. రైట్. నష్టపోతూ ఉంటారు దానివల్ల. సో, ఈ ఇంకోళ్ళేం చేస్తుంటారంటే ఒక స్కీమ్‌లో పెట్టి ఇది పెర్ఫార్మ్ చేయట్లేదని ఇటు అటు మారుస్తుంటారు. హ్మ్. నష్టాల్లో తీసేస్తుంటారు. సో, మళ్ళీ ఏంటంటే మీరు నష్టపోతున్నారే తప్పించి అక్కడ క్రియేట్ అవ్వట్లేదు. ఒక పేషెంట్‌గా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అనుకున్నప్పుడు ఆ సమయం కనీసం ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఒక 5 ఇయర్స్ ఇవ్వండి. హ్మ్. హ్మ్. 5 ఇయర్స్ తర్వాత మీకు తెలుస్తది. ఎందుకంటే ఈ గ్లోబల్ సినారియోస్ ఎప్పుడు 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు. హ్మ్. తర్వాత మళ్ళీ ఎప్పుడో ఎక్కడో సొల్యూషన్ వస్తది. మళ్ళీ మార్కెట్ రికవరీ ఉంటది. ఒక ఫేజ్ ఉంటది. ఒక మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడు ఈ మార్కెట్ ఇలా పెరగదు కదా! ఇలా రైట్. వెళ్ళి ఇలాగొచ్చి మన ఈసీజీ లాగా అటు వెళ్తుంటది. అప్ అండ్ డౌన్స్ సో, ఖచ్చితంగా ఉంటాయి. సో, అవన్నీ అర్థం చేసుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేసుకోవాలి. రైట్.